ఒక తగిన సమాచారం మేరకు సిఐ టౌన్ సర్కిల్ శ్రీనివాస్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ అండ్ ఎస్హెచ్ఓ టౌన్ 3 హరిబాబు వీరందరూ కలిసి ఒక ఇన్ఫర్మేషన్పై ఈరోజు దుబాయ్ ఏరియాలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి అదుపులోని తీసుకొని విచారించినప్పుడు ఈ 2 రోజుల క్రిందట ఒక నేరం మనకి 3 టౌన్ పరిధిలో జరిగింది. సాయి బాలాజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సురేందర్ ఓనరు, నాగురి నరేందర్, వీళ్ళు రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ పీడిఎస్ రైస్ దీంట్లో రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్లో భాగంగా వాళ్ళు కొంత డబ్బును వాళ్ళ షాప్లో పెట్టుకోవడం జరిగింది. ఇది 5వ తారీఖు మిడ్నైట్ 6th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4 వ్యక్తులు ఆ ఇంట్లో ఆ షాప్లోనికి ప్రవేశించి ఆ లాక్ బ్రేక్ చేసి తర్వాత బీర్వాలో ఉన్న 10,27,250 రూపాయలని దొంగలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఉన్న అవైలబుల్ క్లూస్తోని, కెమెరాస్తోని, మిగతా అన్ని క్లూస్తోని వీళ్ళు వెరిఫై చేస్తున్నప్పుడు ఒక సమాచారం వచ్చింది. దీంట్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్న సాదిక్ అనే వ్యక్తి ఈ నేరంలో పాల్పంచుకున్నాడు, ఈ నేరం చేశాడనేది రుజువు చేసుకొని ఈరోజు ఆ సమాచారం ప్రకారం సాదిక్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సాదిక్తో పాటు ప్రకాష్, ఇతను కూడా పాత నేరస్తుడు, సాదుల్లా, ఇతను కూడా పాత నేరస్తుడు, తర్వాత సాయినాథ్ విఠలరావు, ఈ 4 కలిసి ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయి ఈ నేరం పాల్పడడం జరిగింది. ఈ నేరం పాల్పడినప్పుడు వీళ్ళకు ఒక ఆటో, ఈ సాయినాథ్ విఠలరావు ఈ ఆటో ప్రొక్యూర్ చేశాడు. ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 10,27,250 రూపాయలు దొంగతనంలో 10,000 రూపాయలు వీరు ఆ రోజు ఖర్చు చేయడం జరిగింది దొంగతనం తర్వాత తాగడానికి. దీనికి మిగతా 10,17,250 రూపాయలు ఇవి మనం సీజ్ చేయడం జరిగింది. వీరందరిపైన ఇంతకుముందు మనకు కేసులు ఉన్నాయి, పాత కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళందరి మీద సర్విలెన్స్ చేస్తూనే ఉన్నాం. వీళ్ళంతా కూడా జనవరి, ఫిబ్రవరిలో రిలీజ్ అయినారు. మళ్ళీ ఇదే సేమ్ మోడస్ ఆపరెంటిలో మళ్ళీ ఒక నేరం చేశారు. ఈ నేరాన్ని వితిన్ 48 అవర్స్లో డిటెక్ట్ చేసిన సిఐ టౌన్ సర్కిల్ అండ్ సిసిఎస్ సురేష్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దీంట్లో చాలామంది కానిస్టేబుల్స్ 24 అవర్స్ వర్క్ చేశారు. వారందరినీ కూడా తగిన గుర్తింపుతో రివార్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా నాగరం సంబంధించిన ఏరియా వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ సాధక్ అని చెప్పి 14 అఫెన్సెస్లో ఉన్నాడు, ప్రకాష్ 4 అఫెన్సెస్లో ఉన్నాడు, సాదుల్లా 10 అఫెన్స్లో ఉన్నాడు, తర్వాత ఇంకొక అతను ఎవరైతే విఠలరావు అని ఉన్నామో అతను 3 అఫెన్స్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పాత ఉంది. ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇది దీంట్లో A4 ఎవరైతే ఉన్నారో, ఒకటి ఎవరైతే సాయినాథ్ విఠలరావు ఉన్నాడో టౌన్ 5 PS ఒకటి అటెంప్ట్ టు మర్డర్ ఉంది, టౌన్ 6 PS ఒక మర్డర్ కేసులో ఉన్నారు. దీంట్లో ఆల్రెడీ A1కి కన్విక్షన్ మనకి 5 కేసులలో 6, 7, 8 కేసెస్లో ఇంతకుముందు కన్విక్షన్ వచ్చింది. అట్లనే సురేష్ కూడా 2 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. షాజుల్లా కూడా ఆల్రెడీ మనకి 9 కేసెస్లో కన్విక్షన్ ఉంది. ఇతను కూడా